ప్రసాద్ ముక్కోటి ఏకాదశితో తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఎలా ఉంది పరిస్థితి ఫ్లోటింగ్ ఎలా ఉంది భక్తులది రఫీ శ్రీవారి ఆలయంలో ఇవాళ వేకుజాము నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది జనవరి 1వ తేదీ వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులకు వెసులుబాటు లభిస్తుంది సర్వదర్శనానికి సంబంధించి ఆఫ్లైన్ విధానంలో తిరుపతిలో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టోకెన్ల జారీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం 29వ తేదీకి సంబంధించినటువంటి టోకెన్లు అయితే జారీ చేస్తున్నారు అంటే దాదాపు 6 రోజులకు సంబంధించినటువంటి టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తయింది మరో 4 రోజులకు సంబంధించి మాత్రమే ప్రస్తుతం టోకన్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి 300 రూపాయలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి టోకన్లు ఇప్పటికే ఆన్లైన్ విధానంలో టీటీడీ పూర్తి స్థాయిలో విక్రయించేసింది ఇక శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతినిత్యం కూడా 2000 టికెట్లు కేటాయిస్తున్నారు వాటిని కూడా ఆన్లైన్ లో ఇప్పటికే విక్రయాలు జరిపినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భక్తులకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ సర్వదర్శనం టోకన్ పొందడమే ఇక టోకన్ కలిగినటువంటి భక్తుడిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తాం ఈ 10 రోజుల పాటు ఇదే విధానాన్ని అమలు చేస్తామంటూ కూడా టీటీడీ ఇప్పటికే పేర్కొనడం జరిగింది అందుకు అనుగుణంగా ప్రస్తుతం ప్రతినిత్యం కూడా 80,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించబోతున్నారు 10 రోజులలో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం లభించనుంది ఇక్కడ మనతో పాటు భక్తులు ఉన్నారు వారిని కూడా అభిప్రాయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఎలా ఉందండి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు దర్శనం అయిందా మీకు మాకు దర్శనమైంది ఓం నమో వెంకటేశాయ ఎన్టీవీ ప్రేక్షకులకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు దర్శనము చాలా 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 అద్భుతంగా జరిగింది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని టీటీడీ వాళ్ళు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సౌకర్యాలు చాలా బాగా చేశారు ఇప్పుడే స్వామివారి బంగారు రథం కూడా స్వామివారి ఊరేగింపుగా మాడవీధుల్లో తిరిగి బంగారు రథం కంప్లీట్ చేసుకున్నారు చైర్మన్ గారు కూడా దగ్గరుండి కరుణాకర్ రెడ్డి గారు పర్యవేక్షించినారు ఎటువంటి ఇబ్బంది లేదు దర్శనం మటుకు చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది 80,000 మంది కాదు 1,00,000 మంది వచ్చినా కూడా సౌకర్యాలతో చాలా చాలా మంచి సౌకర్యాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు టీటీడీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎలా ఉందండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంది మీకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అనిపిస్తుంది మేము హైదరాబాద్ నుంచి వచ్చాం చాలా చక్కగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి డెకరేషన్ కూడా చాలా బాగుంది వైకుంఠ ద్వారం నుంచి వచ్చి మేము దర్శనం చేసుకోవడానికి అరగంట టైం సమయం పట్టింది ఓవరాల్ దర్శనం తీసుకుంటే 3 గంటల లోపు అయ్యింది అరేంజ్మెంట్స్ చాలా చక్కగా ఉన్నాయండి టోకెన్ ఎలా పొందారు మీరు మేము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం మనం సిటీ నుంచి ఆన్లైన్ లో బుక్ చేసుకుని వచ్చాం నిన్న కూడా ఒక దర్శనం అయింది నిన్న కూడా చక్కని అరేంజ్మెంట్స్ ఉన్నాయండి మీకు ఎలా ఉందండి ఏర్పాట్లు ఇక్కడ దర్శనం బ్రహ్మాండంగా ఉంది సార్ టీటీడీ వారు అద్భుతంగా ఇక్కడ కల్పన చేశారు కాబట్టి మాకు హ్యాపీగా ఉంది వచ్చిన వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా భోజనం కానీ అల్పాహారం కానీ ఏదైనా సరే చాలా చక్కగా పెట్టారు ధన్యవాదాలు టోకెన్ ఎలా పొందారు టోకెన్ పొందడానికి ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా దర్శనం వెళ్లే పరిస్థితి సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఆన్లైన్ స్లాటింగ్ ఉంది స్లాటింగ్ లో తీసుకున్న వాళ్ళకి కరెక్ట్ గా స్లాటింగ్ అంత కరెక్ట్ టైంలో అంత బాగానే చేస్తున్నారు సార్ మీరు ఏ టోకెన్ పొందారు దర్శనం ఎలా లభించింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అనిపిస్తుంది అందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మేము టోకెన్ యాక్చువల్గా ఆన్లైన్ లో పొందాము 300 రూపీస్ టికెట్ ఆన్లైన్ 2 months బిఫోరే రిలీజ్ అయ్యేటప్పుడే మేము ఆన్లైన్ బుక్ చేసుకున్నాము చాలా ఫ్రీగా ఉండే యాక్చువల్లీ ప్రాసెస్ అంతా ఈజీగా ఉండే ఆ ప్రాసెస్ వల్ల మేము టికెట్ పొందాము ఇప్పుడు దర్శనం చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఎంత సమయం పట్టింది మీరు దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు టీటీడీ అమలు చేస్తున్న విధానం కరెక్టే అంటారా టోకెన్ కలిగిన భక్తులకే దర్శనం అన్నది అది టీటీడీ వల్లే చెప్పగలరు టోకెన్ పొందగల వల్ల వస్తే కొంచెం అందరికీ ఇబ్బంది ఉండదు అని నా అభిప్రాయం మీరు దర్శనం అయిందా టోకెన్ పొందారా ఆ టోకెన్ ఆన్లైన్ లోనే తీసుకున్నామండి నిన్న కూడా 7 ప్రాంతాల్లో పెట్టారు కదా అక్కడ కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది తీసుకున్నారు వాళ్ళకి కూడా బాగానే టోకెన్స్ అందాయి సో ఆన్లైన్ అవైలబిలిటీ కాకుండా కొన్ని సార్లు ఇక్కడ కూడా పైన కూడా కింద కాకుండా పైన కూడా కొంచెం పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నా కానీ ఏర్పాట్లు చూస్తే టిఫిన్స్ కానీ భోజనం కానీ వాటర్ సప్లై కానీ చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి కానీ ఏ ఇబ్బంది లేకుండా అంతా చాలా చక్కగా ఉంది టీటీడీ వాళ్ళు యాజమాన్యం చాలా మంచిగానే ఏర్పాట్లు చేశారు సో అంతా బాగానే ఉంది వెళ్ళావా దర్శనంకి ఎలా ఉంది ఇక్కడ దర్శనానికి వెళ్ళలేదు నేను మొన్న వచ్చాను మాకు తెలియదు వేరే వాళ్ళు ఇట్లా చెప్పారు దర్శనానికి కింద టికెట్ టోకెన్ తీసుకొని టోకెన్ ద్వారా వెళ్ళాలని చెప్పారు దానివల్ల మీకు 3 days వెయిట్ చేయాల్సి ఉంది ఇది సార్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ప్రజలకు ఓన్లీ ఇక్కడ లోకల్ వారికే వచ్చేసింది ఇన్ఫర్మేషన్ ఇంకోటి చాలా విలేజ్లు ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వేరే డిస్ట్రిక్ట్ వస్తున్నారు ఏమైతుందంటే ఓన్లీ ఎడ్యుకేటెడ్ మాత్రం ఈ టోకెన్ వాళ్ళకు వాళ్ళు ఈజీ వేలో వెళ్ళిపోతున్నారు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి వాళ్ళు ప్లాన్స్ ఈరోజు వచ్చారు అనుకో డేట్ వచ్చేసి 29 వాళ్ళ కొంచెం ప్లాన్ మీద లేని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సో అందరికీ వీలయ్యేటట్లు
సమాచారం చేరాలని నేను తెలియజేస్తాను. ఎలా పెట్టాలి అంటే గతంలో టోకెన్ లేకుండా దర్శనానికి అనుమతించే వాళ్ళు, అప్పుడు భక్తులు తోపులాట్లు, చిన్నపిల్లలకి ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవి. దానికి పరిష్కార మార్గంగా టీటీడీ ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసింది. ఇది కూడా సరిగ్గా లేదంటే ఏ విధానం అమలు చేయాలని మీరు భావిస్తారు? టోకెన్ ఒకటే బాగుంది, ఇది కంట్రోల్ చేసుకోవడానికి ప్రజల్ని. కాకపోతే ప్రతి ఒక్కరికి సమాచారం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశం. అంటే ఇంటింటి ప్రచారం టీటీడీ ద్వారా జరిపించాలంటారు. అంటే టీటీడీ అయితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రచార మాధ్యమాల్లో అయితే ప్రచారం చేసింది. ఏ విధమైనటువంటి ప్రచారం కోరుకుంటున్నారు అంటే అందరికీ సమాచారం అందాలంటే? అందరికీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ డిఫరెంట్ యాప్స్ దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియజేస్తుంది. అది మొత్తంగా కూడా టీటీడీ చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు అయితే సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టోకెన్ లభించినటువంటి భక్తులు మాత్రం టోకెన్ లేనటువంటి సమాచారాన్ని, తమకు పూర్తి స్థాయిలో సమాచార లోపం కారణంగా తెలియకపోవడం ఒక అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం తిరుమల ఏకాదశి పర్వదినం సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలు.